సరే, మొదటి ప్రశ్న, అసలు మన ప్రోగ్రామ్స్కి ఫైల్స్తో సంబంధం ఏంటి? మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేసే డేటాని ఎందుకొక ఫైల్లో దాచిపెట్టాలి? ఇప్పుడు దీన్ని ఒక సింపుల్ అనాలజీతో అర్థం చేసుకుందాం. చూడండి, మన ప్రోగ్రాంలోని వేరియబుల్స్, డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్లో. ఈ ర్యామ్ అనేది మనం పనిచేసుకునే ఒక టెంపరరీ డెస్క్ లాంటిదనుకోండి. ప్రోగ్రాం రన్ అవుతున్నంతసేపు మనకి కావలసినవన్నీ ఆ డెస్క్ మీద ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రోగ్రాంని క్లోజ్ చేస్తామో ఆ డెస్క్ మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే డేటా అంతా మాయం. అందుకే ర్యామ్ని వాలటైల్ మెమరీ అంటాం. అదే ఒక ఫైల్ అనేది మన హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఇదొక లైబ్రరీలో ఉన్న నోట్బుక్ లాంటిది. మనం రాసిన నోట్బుక్ని లైబ్రరీ షెల్ఫ్లో పెడితే మనం మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా అది అక్కడే ఉంటుంది కదా. అలాగే ఫైల్లో స్టోర్ చేసిన డేటా ప్రోగ్రాం క్లోజ్ అయినా కూడా పర్మనెంట్గా అలాగే ఉంటుంది. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే, ఫైల్స్తో పనిచేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఒక ప్రాథమికమైన 3 దశల ప్రక్రియ ఉంటుంది. ఇది యూనివర్సల్ అన్నమాట. ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నదే ఆ లైఫ్ సైకిల్. మొదటి స్టెప్ ఓపెన్, అంటే మన ప్రోగ్రామ్కి హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్కి మధ్య ఒక కనెక్షన్ని ఏర్పరచడం. రెండో స్టెప్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఫైల్ నుండి డేటాని చదవడం, అంటే రీడ్ చేయడం, లేదా ఫైల్లోకి కొత్త డేటాని రాయడం, అంటే రైట్ చేయడం లాంటివి చేస్తాం. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, క్లోజ్. మనం చేసిన మార్పులన్నీ సేవ్ చేసి ఆ ఫైల్తో మన ప్రోగ్రాంకున్న కనెక్షన్ని వదిలేయడానికి ఇది తప్పనిసరి.